అందరికీ నమస్కారం అండి. ఆగస్టు 7వ తారీఖు జాతీయ చేనేత దినోత్సవంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఈ కార్యక్రమాన్ని జరుపుకోవడానికి మనకి అందరికీ అవకాశం ఇచ్చింది. కాబట్టి ధర్మవరం చేనేత సోదరులందరూ కదిరిగేట్ దగ్గర ఉన్న చేనేత విగ్రహం దగ్గరికి వచ్చి 10 గంటలకు 7వ తారీఖు 10 గంటలకు అందరూ చేరుకొని ఆ చేనేత విగ్రహానికి మనం అందరూ పూలమాలతో సత్కరించి మన యొక్క ఐక్యతను చాటుకోవడానికి అందరూ కలిసి రావాల్సిందిగా ధర్మవరం చేనేత పట్టణ సోదరీమణులందరినీ చేనేత ఐక్యవేదిక తరపున మేమంతా వేడుకుంటున్నామండి. తప్పకుండా ఆ రోజు వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సిందిగా కోరుచున్నాము. అలాగే ఈ కార్యక్రమంలో భాగంగా మన చేనేత కార్మికులైన దాదాపుగా ఒక 10 మంది సీనియర్ మోస్ట్ మహిళా కార్మికులు కావచ్చు, మన పురుష మన తాతలు కావచ్చు, వీళ్ళందరినీ సత్కరించాలని ఒక తలంపుతో ఈ కార్యక్రమం చేపట్టామండి. కాబట్టి ధర్మవరం ప్రజలందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా మరీ కోరుకుంటున్నాము. జై చేనేత, జై జై చేనేత. శ్రీరాములు, సత్య జిల్లా ప్రెసిడెంట్ మాట్లాడేది. ఈ చేనేత దినోత్సవం ఆగస్టు 7వ తారీఖు రైల్వే గేట్ దగ్గర, కదిరిగేట్ దగ్గర ధర్మవరం ప్రజలందరూ, మన చేనేత ప్రజలందరూ వచ్చి సంతోషంగా ఈ కార్యక్రమాన్ని తిలకించి చూడాల్సిందిగా 10 గంటలకు ఉదయం 10 గంటలకు రావాల్సిందిగా కోరుచున్నాము. జై చేనేత, జై చేనేత. నా పేరు సంకార జయశ్రీ. నేను మీ అక్కయ్యని. 7వ తేదీ ఆగస్టు 7వ తేదీ జాతీయ దినోత్సవాన్ని, చేనేత దినోత్సవాన్ని దేశవ్యాప్తంగా చేనేతలందరూ జరుపుకుంటున్నారు. గవర్నమెంట్ కూడా దీని అఫిషియల్గా చేనేత దినోత్సవాన్ని ఘనంగా జరుపుకునేదానికి మనకి ఈ దినాన్ని మనకి 7వ తేదీని ఇచ్చారు. కాబట్టి అత్యధికంగా ధర్మవరంలో మనము చేనేతలు ఉన్నాం. కాబట్టి మనము కూడా ఈ చేనేత దినోత్సవాన్ని జరుపుకోవాలని పుర ప్రజలని మరియు చేనేత సోదరులను సోదరీమణులందరినీ వేడుకుంటున్నాను. మన విగ్రహము, చేనేత విగ్రహము కదిరిగేటి దగ్గర ఉన్న చేనేత విగ్రహం దగ్గరికి అందరము విచ్చేసి ఆయనకు పూలమాల సమర్పించి 10 గంటలకి దయచేసి అందరూ విచ్చేసి పూలమాలను సమర్పించి మనము భక్తి శ్రద్ధలతో మేమందరం చేనేతలం ఉన్నాము, ఐకమత్యంగా ఉన్నాము. తప్పక ఈ ఇండస్ట్రీని ముందుకు పోయేదానికి, తరతరాలుగా ముందుకు తీసుకుపోయేదానికి ప్రయత్నం చేస్తామని అక్కడ ఒక శబ్దం చేసుకొని ఈ దినాన్ని ఘనంగా జరుపుకుందామని, చేనేత దినాన్ని మనం ఘనంగా జరుపుకుందామని నా సోదరులందరినీ వేడుకుంటున్నాను. చేనేత సోదరులందరినీ నమస్కారం.